కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. అందులో 3 షరతులు పెట్టారు విద్యార్థుల తరపు నుంచి. రెండింటికి ఓకే అన్నారు. కానీ ఒకటి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక్క మాటకి రేపు మధ్యాహ్నం వరకు టైం అడిగారు. సో మరి ఆయన రాజీనామా చేయాలి అని చెప్తారా, లేకపోతే చేయకుండా ఏమైనా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారా అంటే మీరు ఏం చెప్తారా? ఎట్టా మనం చేయాలని చెప్పినా వాళ్ళు చేయరు. వాళ్ళు కాపాడుకుంటారని చెప్పినా కూడా ఏ రకంగానైనా కాపాడుకుంటారు. ఇది రాజకీయంగా ఎత్తుగడ. నేనేమంటున్నానంటే ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు విద్యార్థుల గురించి చర్చ నడిచింది అన్నావుగా, చేస్తారని చెప్పారా? జరుగుద్దా? ఇది జరుగుద్దా? రాజకీయంగా ఉందా నమ్మకం? చదువుకున్న విద్యార్థులకు స్టూడెంట్కి నమ్మకం ఉందా? ఎట్టాటి ఎన్ని జరగలేదు, జరిగినాయిగా. ఇదేదో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ కలవరం సృష్టించారు. విద్యార్థుల్ని స్టూడెంట్ని పాములుగా వాడుకున్నారు. దీంట్లో వాళ్ళని అంతే వాడుకొని వాళ్ళ స్వలాభాలు వాళ్ళు చూసుకొని వాళ్ళ డిమాండ్ ఏందో వాళ్ళకి సంతృప్తి అయినట్టుంది. మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేశారు, వీళ్ళని నమ్మించారు. దీంట్లో కుట్ర ఉందని నేను అంటున్నా. అంటే మేడం ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 20-25 రోజులు అవుతుంది. అవును. అయితే స్టార్ట్ అయిన వెంబటే బయటికి వచ్చి ఇట్లా కదా చెప్పిన ఉంటే ఇంత పెద్ద అయ్యేది కాదు. అవును. సో ఇంత దూరం తీసుకొచ్చి అనవసరంగా గవర్నమెంట్ మొత్తాన్ని కూడా కొలాబ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవును. మొత్తానికి నెక్స్ట్ టైం బీజేపీ ఉంటుందా? జనాల్లో అసలు ఆల్రెడీ నమ్మకం పోయింది, ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఒక బీజేపీ పార్టీ కాదు, ఎన్ని పార్టీలు మారలేదు, ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఈ ఒక్క పార్టీ న్యాయం చేద్దాం ఉంటుందా ఉండదా అని మనం ఎట్లా మాట్లాడతాం? న్యాయం చేస్తే ఏం ఫలానా పార్టీ న్యాయం చేసింది విద్యార్థుల కోసం నిలబడుద్దని ఖచ్చితంగా చెబుతాం. పార్టీ పరంగా రాజకీయ పరంగా చూస్తే ఎవరు న్యాయం చేయలేదు. మేము పథకాలు పెడతామని చెబుతున్నారు. కానీ మాయ పథకాలు అసలు ప్రజల దాకా అందుతున్నాయా అందట్లే కూడా చూసుకోరు. ఇప్పుడు రాజైనోడు ప్రజలను పరిపాలించే వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు ఏడు దాకానో ఎందుకు? ఇప్పుడు 20 రోజుల నుంచి ఈ కాక్రోచ్ పార్టీ స్టూడెంట్ని పెట్టుకొని ఈ ధర్నా చేస్తున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా గానొస్తుంది. పిల్లల అవస్థ తీసుకుని ఎక్కడెక్కడి నుంచో పాపం కడుపులో పేగులు లేకపోయినా కూడా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చారు. ఇంత పేగులు తలిగించుకొని అన్నం తినక అక్కడ ఏమైతుందంటే రాజకీయ నాయకులు ఇక్కడ కులాల వారిగా ఇడగొడతారు మనల్ని. ఏం చేసుకొస్తారు? ముస్లింని, క్రిస్టియన్ని, హిందువుల్ని మతాలు సృష్టిస్తారు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది వెనక ఇప్పుడు వీడియోలు బయటికి రావడానికి సరిపోయింది. ఒక ముస్లిం వ్యక్తి అయినా, ఒక హిందూ వ్యక్తి అయినా, ఒక క్రిస్టియన్ వ్యక్తి అయినా ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. ఒకళ్ళు అందరు విద్యార్థులు, అందరు స్టూడెంట్లు ఒకళ్ళు తీర్చుకున్నారు. ఆకలి పరంగా కానీ, అన్నం పరంగా కానీ, వాటర్ పరంగా కానీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని వాళ్ళు ప్రేమతోనే ఉన్నారు. ఈ సృష్టించింది ఎవరంటే ఈ దేశ ద్రోహులు, ఈ టెర్రరిస్టులు, ప్రజలను దోసుకునే వాళ్ళు, వాళ్ళు నెత్తురు తాగే వాళ్ళే ఇదంతా సృష్టించేది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అన్న ఏడ మునిగి ఆడదేళ్ళ ఆయన ఏం చేసిండు? ఎవరికేం న్యాయం చేసిండు? ఏం న్యాయం చేద్దామని పోయిండు? ఆయన చేసి ఆయన నిలబడి ఆయన తన్ను తినడా ఏమన్నా? ఆయన అసలు ఒకరికొకరు కొట్టుకుంది ఎవరెవరు వాళ్ళు? మధ్యలో విద్యార్థులు స్టూడెంట్ బలైపోయారు. కానీ 20 రోజుల నుంచి అవును స్టూడెంట్ ముసుగులో ఉన్నోళ్ళే. లేకపోతే నిజమైన స్టూడెంట్ అయితే వాళ్ళ స్టూడెంట్ ని వాళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు అంత అసభ్యకరంగా చేస్తారు? కాని రావట్లేదా చదువుకుందని నాకే అర్థమైనప్పుడు యావత్తు ప్రపంచానికి ఎందుకు తెలియట్లేదు? దీన్ని ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ చేశారు. ఎందుకు సోషల్ మీడియాలో అంత ఘనంగా ఫాలో కావాలి? ప్రశ్న చేద్దా, అడగొద్దా? మాకే చదువు లేని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు అడగాలన్నా వద్దా? 20 రోజుల నుంచి ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 టక్కులు రాళ్ళు ఉన్నాయని చూపిస్తారు కదా, మన కళ్ళకు కానొస్తుంది. అక్కడ పోలీసులు ఎవరో, మఫ్టీలో వచ్చిన వాళ్ళు ఎవరో, మఫ్టీలో లేని వాళ్ళు తెలుస్తూనే ఉంది. కంపారిజన్ చేసి కూడా చూపిస్తారు. ఇప్పుడు స్టూడెంట్ ఎవరో, దొంగలు ఎవరో, లంగోళ్ళు ఎవరో కూడా చూపిస్తుంది అక్కడ. మరి 2 రకాలుగా చూపించినప్పుడు 20 రోజుల నుంచి నడిచినప్పుడు ఆ కాక్రోచ్ పెట్టి ఆయన పేరు ఏం పేరు? ఆయన పాపం ఆయన దేశాన్ని కాపాడే మహాత్మా గాంధీ అలాగా. ఇప్పుడు అది తాగుతుండు. ఆయన దేనికోసం పెట్టిండు? స్టూడెంట్ కోసం పెట్టినప్పుడు అయితే మరి అంత అల్లర్లు జరుగుతుంటే, అంత విద్వేషాలు నడుపుతుంటే, స్టూడెంట్ ముసుగులో వచ్చి విద్యార్థులను బాధ పెడుతుంటే, పాపం మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా చేస్తుంటే వాడు ఒకడైతే జిప్పు తీసి వాడు ఇష్టానుసారంగా ఒక్కొక్కడైతే మన దేశ ఆర్మీని వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. మన హిందువుల దేవుళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి దీని మీద సరే ఎందుకు తీసుకోలేదు కదా? తీసుకోవాలి కదా. మరి ఏది ఎక్కడ? విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చినట్టు వీళ్ళ సులాభాల కోసం. ఎందుకంటే ఆయన దేవుళ్ళు తిరుగుతుందని చెప్పి వీళ్ళు రెచ్చగొడటానికి చేశారు. విద్యార్థులకి మేలు చేయటానికి చేయలేదు. మేలు చేయటానికి చేసినోడైతే
అసలు అక్కడ ఆయన కూడా తను తినేవాళ్ళే. అసలు నిజంగా పాపం 9 మంది అంతమంది చచ్చిపోయారంటగా. వాళ్ళేరు, వాళ్ళ కుటుంబం వ్యక్తులు లేరు అక్కడ. 21 మంది స్టూడెంట్స్ చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని. 21 మంది వాళ్ళేరు మరి. వాళ్ళ గురించి అసలు అదంటే ఎన్ని రోజులు అయింది? 15 రోజులు అయింది అది అంతకు ముందు, ఇది పెట్టక ముందు. ఇన్ని రోజులు అయినా కూడా ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు నిజమైన వాళ్ళు లేరు. వీళ్ళంతా మన దేశాన్ని అప్రతిష్ట పాలు చేయటానికే గాని ఇదంతా ఏం లేదు, ఇదంతా కుట్ర. దయచేసి చదువుకున్న పిల్లలు దీన్ని చూసి ఎవరు ఏది చెబితే వాళ్ళు నమ్మి మీ భవిష్యత్తుని నడిరోడ్డు మీకు దేశపోవద్దు. ఇందులోకి రౌడీ గ్యాంగ్ కూడా దూరుతున్నారు, దేశ ద్రోహులు కూడా దూరుతున్నారు, టెర్రరిస్టులు కూడా దూరుతున్నారు, రాజకీయ నాయకులు కూడా దూరుతున్నారు. మీకు చేసే మంచి ఏమీ ఉండదు. దయచేసి ఇది ఒకటి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఓవరాల్ గా అసలు ఈ విధంగా ఇప్పుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా కూడా మళ్ళీ పేపర్ లీకులు కావు, మళ్ళీ ఇలాంటివి కావు అని నమ్మకంగా మనం చెప్పగలుగుతామా? అందుకనే సిగ్గు లేదా అని అడుగుతున్నా. ఇట్లాంటి పేపర్ లీకులు ఎన్ని కాలేదయా? యావత్ ప్రపంచానికి తెలియదా? లేకపోతే ఎంత నిరుద్యోగులు ఎందుకుంటారు దేశం మీద, రాష్ట్రాల మీద, దేశం మీద, యావత్ ప్రపంచం మీద ఎంత నిరుద్యోగులు ఎక్కడ పట్టినా కొల్లలుగా ఎట్టుంటారు? వందలో కనీసం 50% అయిన ఎత్తానరా? లేదు కదా, ఎక్కడ పట్టినా అదే అలర్లుగా. మరి అందుకని ఆ పరంగా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే ప్రధాని మోడీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో ఏంటంటే అక్కడ లీక్ సంబంధించింది ఏదైతుందో అది తప్పకుండా అన్యాయం జరిగింది ఆ విషయంలో అన్నట్టు మాట్లాడడం చాలా మంది మాట్లాడుతారు, లీడర్లు మాట్లాడారు, మోడీ గారు కూడా మాట్లాడారు. సో ఈ పేపర్ లీక్ సంబంధించింది స్టాప్ చేయాలి ఇప్పటికైనా కూడా. ఎందుకంటే ఈ పేపర్ లీక్తోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల నుండి నిరసనలు ఇవన్నీ ఉధృతంగా జరిగినాయి. ఢిల్లీలో కూడా లాఠీచార్జ్ చేశారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని ఉంటే జవాబుదారీతనం పెరుగుతుంది బీజేపీకి. అది ఎప్పుడో చేయాలి, వాస్తవంగా ఎప్పుడో చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఆయనకు పార్టీకి రెస్పెక్ట్ పెరిగేది. బట్ అది చేయలేదు కాబట్టి ఇంత దూరం వచ్చింది. ఇంకా కూడా దాన్ని డిలే చేసుకుంటే మాత్రం అది బీజేపీకి పెద్ద నష్టం జరుగుతుంది. సో రాబోయే రోజులలో ఇప్పుడు విద్యార్థులు అయితే మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా టేకప్ చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా నీకు డైరెక్ట్ పోయి భుజాన్ని వేసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు అంతకుముందు ఎవరు పట్టించుకోలే. ఎప్పుడైతే లాఠీచార్జ్ జరిగిందో అప్పుడే వీళ్ళు అలర్ట్ అయ్యారు. సో రాజీనామా చేస్తే ఏమైందంటే కొంత సంస్కరణలు చేయొచ్చు, ఆయన ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు, తద్వారా కొంత మార్పు వస్తుంది అనేది చాలా మంది కోరుకునేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతారు, ఆ రాష్ట్రంలో జరిగేది ఎన్నడూ కాలేదు లీకు, ఎక్కడ కాలేదు లీకు అంటే మీ ఉద్దేశం ఏంది? లీక్ చేయాలని అట్లా అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఏమైనా కట్టడి కావాలని అనుకుంటున్నారా? స్పష్టమైన వైఖరి ఉండాలి. ప్రధానమంత్రి మోడీ గారికి స్పష్టమైన వైఖరి ఉంది. సోనం వాంగ్చు దీక్షను కూడా విరమింపజేశారు. అక్కడి వరకు ఓకే, మంత్రులందరూ పేరు చేశారు. మరి ఈ రోజు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో అది కాలేదా ఇది కాలేదా అని ఎందుకు అట్లా ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ వస్తారు అన్న? ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే మీరు అన్నిటికీ ఓకే చేస్తున్నారు, అందరినీ కాంప్రమైజ్ చేస్తున్నారు, ఓకే, కానీ మాకు అవన్నీ వద్దు, ఈయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది ఒక్కటి మాకు కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ లీకులు కాకుండా ఉంటాయని ఏ నమ్మకంతో చెప్పగలుగుతాం? అంటే ఏంటంటే ఒక్కసారి విద్యాశాఖ మంత్రి కనుక రిజైన్ చేస్తే వచ్చే ఆయన ప్లేస్ లో వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో మార్పు కనిపిస్తుంది. వచ్చే తరానికి ఎవరైతే నెక్స్ట్ నీట్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా ఈ లీక్ కాకుండా ఉంటది. ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు పేపర్కి ఎన్ని లక్షలకు అమ్ముకురు, ఏమేం జరిగింది, అది ఇబ్బందే కదా. ఒక డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. మరి వాళ్ళ పొట్టన కొడితే మరి రేపొద్దున వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్ నష్టపోతారు కదా. అందుకనే ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఆలోచించి దీనితో ఫుల్ స్టాప్ పెట్టగలిగితేనే పార్టీ కొంత నిలబడగలుగుతుంది. లేదనుకుంటే నేను ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్తున్నా, సోషల్ సైంటిస్ట్గా. సో నేనేమంటున్నా అంటే పార్టీ నష్టపోతుంది. తద్వారా దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది పార్టీలు ఉంటాయి, రెడీగా ఉంటాయి. అన్న ఇప్పుడు ఆల్రెడీ మన దేశవ్యాప్తంగా కూడా 70 to 80% యూత్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోయారు బీజేపీ. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ పార్టీకి ఓటేసి గెలిపించగలుగుతారా అంటే మీరు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజల సంక్షేమానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఉంటే మాత్రం ఉండగలుగుతుంది ఏ పార్టీ అయినా. లేదు అట్లా కాకుండా ఇష్టానుసారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వీళ్ళు వేరే, క్రిస్టియన్లను తిట్టి ముస్లింలను తిట్టి హిందువులకు సంబంధించిన వీళ్ళని తిట్టి దాంట్లో వివక్షత చూపి అన్ని చేస్తే పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఉంటుంది. వాళ్ళందరూ ఓట్లు వేయాలి కదా. రేపు పొద్దున ఓటు అయిపోతే ఊరిపోతుంది, మళ్ళీ అధికారము మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని, మనం భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అందరూ ఉంటారు.
అందరినీ కలిపి కట్టుగా చేసుకోవాలి. అలా సమన్వయం చేసుకుంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ ఉంటుంది. లేదు అనుకుంటే అది అంతే ఉంటుంది, ఒక రకంగా ఉండిపోతుంది. తీసుకోవాలి కదా వాళ్ళకు. ఇప్పుడు మంది మాటలు ఎవరియో ఒకళ్ళు విని అలా చాలా మంది జీవితాలు పాడైనాయి కాబట్టి వాళ్ళు స్టూడెంట్ ముందు ఎవరైనా వాళ్ళ కిందనే, ఎందుకంటే వాళ్ళే మనకు ముఖ్యం కదా. అందు గురించి ఈయన ఒక నెల రోజుల 15 రోజులు తీసుకోవాలి. వాళ్ళకి అందులో ఎవరికి నష్టం జరిగిందో అది కూడా వాళ్ళకి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దిగిపో అంటారంటే వాళ్ళకి ఏదో బాధ ఉంది. అలా మంచి వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని నువ్వు పక్కకు పెట్టు, మన పార్టీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే నా రోలు దిగిపోవటమా, వాళ్ళకు న్యాయం చేయటమా? ఎందుకంటే మీరు బీజేపీలు కూడా ఆలోచించాలి కదా. పట్టిన కుందేలకు 3 కాళ్ళనంటే ఏడ కుదురుతుంది? ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తగ్గాలి. వాళ్ళు మన పిల్లలే, మన పిల్లలు ఓట్లు ఎత్తినే నువ్వు ఇలా ఆడ నిలబడి గద్దెల మీద ఉండరు. ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి ఎవరైనా మీరు ఎప్పుడైనా పిల్లలు ఫ్యామిలీల గురించి మీరు ఆలోచించాలా. వాళ్ళు ఏమైతే అడుగుతారో వాళ్ళకు న్యాయం చేయండి. అంటే ఎప్పటికి దిగిపోవని ఏం చెప్పరు. అది కాకుండా నేను దిగిపోకుండా వాళ్ళకి ఇంకేమన్నా శబమని అడిగినా తప్పేం లేదు, పిల్లలు కదా. ఏదో తప్పు జరిగింది నా వల్ల 20 మంది చచ్చిపోయినారు కాబట్టి ఆ చచ్చిపోయిన కుటుంబాలకు కూడా నేను సాయం చేస్తా. మా పార్టీ, మా బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం కావాలో నేను చూసుకుంటా. మీరు క్షమించండి. మీరు నా పిల్లలని ఒక్క మాట అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని పొడిచుకుంటా పోతే ఈ దేశాన్ని మరి ఆడగొట్టుకుంటే దేశం నాశనం అయిపోతుంది, అల్లలం కొల్లలం అయిపోతుంది కదా దేశం. కూలీ చేసుకున్న వాళ్ళు బీద వాళ్ళు కూడా అల్లడం తల్లడంపై ఈ దేశాన గొడవల్ని సూచిస్తే ఎట్లా కుదురుతుంది చెప్పుండ్రి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా మోడీ గారు ఏదో కానీ మేము ప్రతి దాంట్లో కూడా మేము బీజేపీ కానీ ఏ పార్టీ తప్పు చేస్తే వాళ్ళ గురించే మాట్లాడతాం. ఇప్పుడు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని విమర్శించుతున్నాం. అందు గురించి ఆ చనిపోయిన వాళ్ళకే కానీ వాళ్ళ కుటుంబాలకు మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. వాళ్ళు నిన్ను దిగిపోయి అడుగుతారు. మీరు ఏందో బయటకు వచ్చి నోరిప్పి చెప్పండి వాళ్ళకు అదొక్కటి మీరు న్యాయం చేస్తే ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ఈ కుటుంబాలను కాపాడే వాళ్ళు అవుతారని మేము అంటున్నాం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ స్పీకర్ స్టేజ్ మీదకి వచ్చి ఒక మాట అన్నాడు. 13 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మోదీ గారు వచ్చి ఏ ప్రెస్ మీట్ లో గానీ ఏ వీడియో గానీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ చేశారు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి భయపడి ఆయన రిలీజ్ చేశారని చెప్పి మాట్లాడాడు ఆయన. దీని మీద మీ అభిప్రాయం? విద్యార్థులకు భయపడి అసలు విద్యార్థులు ఆయనకు ముఖ్యం కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేందా పురుగు పార్టీకి ఎవరైనా భయపడతాడా? పురుగుని ఇంత కట్టెపుల్లో చీపురో మన కాళ్ళతో తిట్ట నలితే అది పోయేది. దానికోసం కాదు, ఆయన పిల్లల కోసం దిగి వచ్చిందంటే పిల్లలే ముఖ్యం, ఆయనకు ప్రజలే ముఖ్యం. ఇప్పుడు ఆడ ప్రధానమంత్రిగా ఉన్నాడంటే ఈ ప్రజలు ఓట్లయితేనే నేను ఈడ కూర్చున్న గద్దె అని ఆయనకు తెలియదా? ఆయన ఒక ఏజ్ బార్ అయినా ప్రభుత్వాలు ఏలేట్ అయినా మరి ఎన్ని చూసుకోవాలి, ఆయన నెత్తిన ఎంత బరువు ఉంటుంది అదొక్కటి ఆలోచించి ఆయన పిల్లల కోసం దిగొచ్చాడు. పిల్లల కోసం దిగొచ్చినా కష్టమే, పిల్లల కోసం దిగి రాకున్నా కష్టమే. అందు గురించి ఆయన పిల్లల కోసం వచ్చింది, ఆ పురుగు కోసం కాదు. కాంగ్రెస్ అది ఆ పురుగు కోసం అయితే అసలే కాదు. పురుగులు 4 రోజులు అయితే ఏ కట్టో బొట్టో తీసుకొని గెదిగితే అదే పోతుంది. అదే బీజేపీ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు మోడీ గారైనా ఎవరైనా పిల్లల్ని మనసులో పెట్టుకొని మీరు ఆ కుటుంబాలకు మీరు న్యాయం చేయాలా మోడీ గారు ఎవరైనా. ఎందుకంటే ఈ పార్టీ బీజేపీ ఇంత దిగజారిందని ఒకళ్ళు అనుకోవద్దు, మిమ్మల్ని ఏమనొద్దు. ఎందుకంటే ప్రజాపాలన మంచిగా ఉండాలి. ఈ స్టూడెంటే మీకు ముఖ్యం. స్టూడెంట్ని మీరు కాపాడుకుంటూ వస్తే కొన్ని రోజుల దాకా బాగుంటుంది. ఎందుకంటే మీరే అలా చేస్తే ఈ కాంగ్రెస్ వేరే పార్టీలు చెలరేగిపోతాయి. మీరు ఎంతకైనా ఆలోచించండి. దిగొచ్చినా మీకు బాధ లేదు, ఎవరు అనుకున్నా బాధ లేదు. ఎందుకంటే పిల్లల కోసం ఒక న్యాయం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు ప్రజల్లో టాకు నడుతుంది. మోడీ అన్న కొద్దిగా న్యాయం చెయ్యి.